అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు సురేష్. ఈ శరీరం పేరు ఎందుకని పెడుతున్నానంటే, నేను మాట్లాడుతుంది నేనే. కానీ నాలో ప్రేరణ కల్పించేది ఏదైతే ఉందో అది నేను కాదు. అది ఆర్గాన్స్. సో, నన్ను నడిపించే ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపలున్నాయి. మనం ఎప్పుడో ఎయిత్ క్లాస్‌లో చదువుకున్నాం చిన్నప్పుడు. సో, మన నోటి దగ్గర నుంచి చూస్తే గ్లాండ్స్ ఉంటాయి, ఆర్గాన్స్ ఉంటాయి. ఇవన్నీ అవి నడిపిస్తున్నాయి నన్ను. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే అవి నన్ను ఆరోగ్యంగా ఉంచేటట్లు తయారు చేస్తున్నాయి. సరే అర్థం కాలేదా? మీకొక చిన్న విషయం చెప్తా. ఒక హోటల్‌కెళ్ళిన తర్వాత మీకు ఇంటి నుంచే ఆలోచించుకొని ఎళ్లి అక్కడ తింటారా? లేకపోతే అక్కడ మెనూ కార్డ్ చూసి, ఎంఆర్‌పీలు చూసి, ఎవడో మన ముందు పెద్ద ఉబ్బిన పూరీలు పెడితే అవి ఎళ్తూ అప్పటికప్పుడు క్రేవింగ్ వస్తుందా? ఇదే మీరు. అర్థమైందా? సో, ఇవంతా మీరు. కానీ లోపల మీరు కూర్చుంటే వద్దబ్బా! ఈరోజు తినబుద్ధేయట్లే. మంచిగా ఉసిరికాయ పచ్చడిస్తున్నా. ఈరోజు అక్కట్లే. ఈరోజు కారం తినాలనిపిస్తుంది. ఏది తినాలనిపిస్తుందో అదే మీరు అది మీ శరీరం లోపల నుంచి నడిపిస్తుంది. సో, మరొకసారి మీకు అర్థమైనట్టు చెప్తా. సో, ఏ రోజైతే మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది జరగదు. మీకు జరగాల్సిందే జరుగుతదంట. ఇది స్పిరిచ్యువల్ మాట. అంటే ఎవరైనా ఏదైనా సాధించలేకపోతే ఇలా చెప్తారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఇష్టపడుతుంది. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఇష్టపడుతుంది అనేటప్పుడు, అయ్యో! నేను చాలా ఇష్టపడ్డాను. ప్రేమించాను. నాకు జరగలేదంటే, కాదంట. అప్పుడు ఆ మాటలు ఎలా మాట్లాడితే నీకెవరు రాసిపెట్టన్నారు? అట్లాగా మన బాడీ లోపలుండే ఆర్గాన్స్‌కి చాలా వరకు కొన్ని కావాలి. అది ఎవరైతే తెలుసుకుంటారో అదే యోగి. ఆయుర్వేదం ఫస్ట్ చెప్పేదంటే విరుద్ధాహారాలు, ప్రకృతి, వికృతి అంటారు. ప్రకృతి అంటే ఏంటి? మీకు బాడీకి సహకరించేవి. భీముడికి ఎలా కావాలి? అర్జునుడికి ఎలా కావాలి? కర్ణుడికి ఎలా కావాలి? దుర్యోధనుడికి ఏం కావాలి? ధృతరాష్ట్రుడికి ఏం కావాలి? ఇవన్నీ సైన్సేనండి. అదే పాకశాస్త్రం. సో, అందులో భాగంగా ఈరోజు నేను ఎంచుకున్న మాటేంటంటే, అది మీ లివర్. అంటే మీ కాలేయం. శరీరం నుండే కాలేయం దాదాపు 2 కేజీలుంటాయి. ఆడవారికి కొంచెం తక్కువుంటదట. సో, గ్రాముల్లో తేడా అంతే. సో, అదేం చేస్తదంటే, శరీరంలో ఎక్కడెక్కడ వేస్ట్‌గా ఉన్నాయో, ఈరోజు ఏవైతే అడ్డమైనవన్నీ మనం తినకండా, అరగకండా లోపలుంటాయో, అన్నీ తెచ్చుకొని తనలో దాచుకుంటది. హై హీట్‌గా ఉంటది. పిత్తాశయం దానికి తోడై ఉంటది. అంటే గాల్ బ్లాడర్ అంటారు. గాల్ బ్లాడర్ దానికి తోడై ఉంటది. సో, కుడి పక్కకి ఉంటది. ఈ లివర్ ఈ రిబ్స్ కిందకి ఉంటది లివర్ అనేది. సో, దానికో పెద్ద నమస్కారం. మన ఊర్లో గూండా. ఊర్లో గూండా ఏమవుద్దండి, కొత్త గూండాలు రారు. ఊర్లో ఉన్నోడందరూ చెప్పిన మాట వింటారు. అందరూ ఆడ కంట్రోల్‌లో ఉంటాడు. ప్రెసిడెంట్లు గాని, పోలీసులు గాని, ఈళ్ళు గాని గూండా అంతే. వాడెవడి మాట ఇండు. సో, అలాంటి గూండాగాడు మనకి లివర్. అలాంటి గూండాగాడు ఏమయ్యాడో తెలుసా అండి? ప్రెషర్ పడిపోయి బయట నుంచి పారాసైట్స్ వచ్చేసినియి. బయట నుంచి కెమికల్స్ వచ్చేసినియి. బయట నుంచి స్టెరాయిడ్స్ వచ్చినియి. అన్నీ పాపం ఎంత కష్టపడతాడో తెలుసా? సింపుల్ చెప్తా. సురేష్ ఏదో ఒక ఫంక్షన్ ఎవరో పిలిచారు. ఫంక్షన్‌కెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. లెమన్ వాటర్ ఇచ్చారనుకో తాగుతాడు. తాగిన తర్వాత చెప్తది. సర్లే సురేష్ లెమన్ వాటర్ ఇచ్చావు కదా! తాగుతాను. ఇలా కూర్చోగానే మళ్ళీ మంచూరియా వస్తది. మంచూరియా ఆవిడెవరో ఇలా తెచ్చి ఇచ్చేవ్వగానే అదొక మసాలా. నోట్లోకెళ్ళేయగానే బాబు ఒక్క నిమిషం లెమన్ వాటర్ అవ్వలేదు ఇంకా డైజెస్ట్ అవ్వలేదు నువ్వు అప్పుడే తాగిస్తే, సర్లే నువ్వే కాబట్టి అని మళ్ళీ కాసిపెడతది. మళ్ళీ ఇంకా ఇంకో సైడ్ నుంచి ఒక ఏదైనా కార్న్ గానీ, లేకపోతే ఇంకోటి మష్రూమ్స్ గానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా సమోసాలు గానీ ఏమైనా ఒకటి అలాగ వస్తుంటాయి కదా స్టార్టర్స్. ఫంక్షన్‌కెళ్తుంటాం అన్నీ వెళ్తుంటాయి. సరే ఇది కాదు గానీ అన్నీ చెప్పేసి అప్పటికి ఒక 10, 20% కడుపు నిండిపోతది. సురేష్ జాగ్రత్త. నువ్వు తినాల్సింది తినలేదు. ఒకటి లెమన్ ఇచ్చినావు, మళ్ళీ కారం ఇచ్చినావు, నాకు పులుపు ఇస్తున్నావు. నీ ఇష్టం అని చెప్పేసి ఒక త్రేణుపొస్తది. బ్రేవ్ ఆపురా అంటది. అప్పటికి ఆపం. దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి స్టార్టర్స్ బుక్ చేస్తాం. స్టార్టర్స్ అయిపోయిన తర్వాత ఏదన్నా పన్నీర్ బటర్ మసాలా గానీ, లేకపోతే అక్కడ దాంతో కూడా ఉన్న నాన్స్ గానీ, కుల్చాస్ గానీ ఏదో ఒకటి కనబడతాయి. కంటికి ఏవి కనబడతాయి అది మీరు గాదు. అది అక్కడ ఉండేదేంటంటే మీ శరీరం కాదు మీరే మొత్తం. నచ్చింది కలర్‌ఫుల్‌గా ఉండేది. రుచులు, వాసనలు అబ్బో! అవన్నీ పాతవన్నీ జ్ఞాపకాలొస్తే అది బావుంటది. అక్కడ కింద రాసి పెడతాడు. మోతీచూర్ లడ్డూలు అని. అయితే అది ఏసేస్తాడు. ఏదో ఎసేయి. ఆ తర్వాత పనసపొట్టు బిర్యానీ అని చెప్పేసి. అక్కడ మళ్ళీ ఆవకాయ పచ్చడ్లని, ఇంకో రకం నాకు 5, 6 స్వీట్లని. ఫైనల్‌గా వచ్చిన తర్వాత ఇంకా సాంబారు, పప్పులు అబ్బా! నమస్కారం. ఇంత హెవీ ప్రెషర్ పడిపోయి మీకు హాయిగా ఏమవుద్ది పొట్టంతా నిండిపోతుంది. లాస్ట్‌లో తిన్న ఐస్ క్రీమ్‌తో సహా, గులాబ్ జామ్‌తో సహా. అన్నీ తినుకొని పానం గూడా మీ శరీరం ఏమి అనదు. సర్లే. ఎందుకంటే దాని కెపాసిటీ 1500 కెపాసిటీలో 750 కెపాసిటీ మీ పొట్ట నిండిపోతది. అందులో విరుద్ధాహారాలేస్తే అబ్బా! ఈడి వల్ల కాదని ఈడ పడుకుని పెడతది.
ఇప్పుడు చూడండి కొంచెంసేపు కళ్ళు తిరుగుతా ఉంటాయి. నిద్రొస్తా ఉంటది. కొంచెం డ్రైవింగ్‌లో కళ్ళు పడిపోతుంటాయి. ఇంటికి రాగానే నిద్రొస్తది. ఎందుకు మిమ్మల్ని పడుకొని పెడితే దాని పని అది చేసుకుంటది. దాని పనేంటి ఇక్కడ బైల్ జ్యూస్ క్రియేట్ చేస్తది. లేనిపోని ఎంజైమ్స్ అంతా ఇస్తది. అరగబెడతది. ఏదో కష్టపడి, కష్టపడి మొత్తం అంతా బాగా రసం, రసం చేసి పొట్టలోకిస్తది. అది లివర్ చేస్తది. అంత పెద్ద లివర్ ఏం చేస్తదో తెలుసా అండి? మొత్తం సిస్టమ్ చాలా కష్టపడిపోయి ఒక పెద్ద పనివాడు కదా! ఒంట్లో ఉన్న గూడ కదా! లేనిపోనివన్నీ లోపలికొచ్చేసినియి కదా! అంత పారాసైట్స్ వచ్చినియి, అంత కెమికల్ వచ్చింది, అంత ఆయిల్స్ వచ్చినియి. అవన్నీ అయిపోయి హమ్మయ్య! అయిపోయిందనుకుంటది. రెండో ఫంక్షను, మూడో ఫంక్షను, మళ్ళీ ఇంటికెళ్తే మసాలా, మళ్ళీ మరుసటి రోజు రాత్రి చూసుకుంటే మందు గట్ట ఇవన్నీ ఏసిపోయిందనుకోండి. ఏమవుతది? నా వల్ల కాదని కొంచెంసేపు రెస్ట్ తీసుకో లోపల మొత్తం బాడీ అంతటి ఫ్యాట్‌లొచ్చేస్తాయి. థాట్స్ కాల్డ్ లివర్ ఫ్యాట్. ఇట్స్ గ్రేడ్ 1, 2 వరకు తట్టుకోగలదు. అంటే ఫ్యాట్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మీకు బాగా వేడిగా ఉంది. అప్పుడేంటి కొంచెం బదులైన డ్రెస్సులేసుకుంటాం. చలిగా ఉంది కోట్‌లేసుకుంటాం. మీ బాడీ ఏం చేస్తది? ఎక్స్‌ట్రాగా కోట్ పడింది. ఎన్లార్జ్ అవ్వదు. ఆ లివర్ మూవ్‌మెంట్స్ జరగవు. అప్పుడు ఫ్యాట్స్ బర్న్ అయిపోతున్నాయి. ఫ్యాట్స్ అన్నీ లోపల పడిపోతున్నాయి దాని మీద. లివర్ మీద ఎక్కువ ఫ్యాట్స్ పడిపోతున్నాయి. అప్పుడేమవుతది ఎక్స్‌పాన్షన్ అవ్వదు. బైల్ క్రియేట్ చేయదు. నా వల్ల కాదని చెప్తది. సరే ఈ సింప్టమ్స్ ఎలా ఉంటాయి సురేష్? సో, సింప్టమ్స్ ఏం లేదండి. మీరు ఒక ఫ్లోర్ ఎక్కుతున్నప్పుడు ఏమనిపించదు. రెండో ఫ్లోర్ ఎక్కుతున్నప్పుడు, 2, 4 ఫ్లోర్‌లు ఎక్కుతున్నప్పుడు అంటున్నారు 40 సంవత్సరాలోళ్ళకి, 30 సంవత్సరాలు అంటున్నారు. పిల్లలు అంటున్నారండి మీకేంటి? అదే అయిపోయింది గ్రేట్ ఫ్యాటీ లివర్. షుగర్స్, హెవీ షుగర్. షుగర్ బాడీకి అందదండి. అసలు అలవాటు కాదు. అలాగే అరిగించుకోవడానికే చాలా టైం పడతది. తెల్లవారు లేసి సాయంత్రం వరకు అన్ని షుగర్సే. పంచదార కలిపితే ఇంకా ఎక్కువ. ప్రాసెస్ షుగరు, చీప్ షుగర్లు, బెల్లంలు అబ్బా! ఏవైనా షుగరే. మీరు కాదంట్లే. లేట్‌గా కరిగేవి షుగర్. పంచదార తినేటప్పుడు ఏమవుద్ది? ప్రాసెస్ ఆఫ్ చెరుకు. చెరుకుని బాగా చెరుకు చీకాలి. భక్ష్య, భోష్య, లేహ్య, చోష్య పదార్థాలు. భక్ష్యాలు నమలాలి, లేహ్యాలు నాకాలి, చోష్యాలు చప్పరించాలి, తాగేవి తాగాలి. ఎప్పుడు లేదు. అవి లేకపోవడం వల్ల అంత ప్రాబ్లమ్. కొబ్బరి నీళ్ళు ఎలా ఉండాలి? తాగాలి. దానికి బాబు ఇంకోటి, దానికి కొబ్బరిని మలాయి ఏసేస్తారు, ఇంత పంచదారేసి, ఇంత ఐస్ క్రీమ్ ఏసి, కోకోనట్ ఐస్ క్రీమ్ అట. సో, ఇట్లాంటి వల్ల విరుద్ధాహారాలు ఎక్కువైపోతే నేను లివర్ అవ్వట్లేదు సార్. ప్రెషర్ అవ్వట్లేదు. దానికి ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పేసారు లంఘనం పరమౌషధం. లంఘనం ఎప్పుడైతే చేస్తున్నారో మీరు మొత్తం అంతా తినకుండా ఒకరోజు ఎప్పుడైతే ఉంటున్నారో దట్స్ కాల్డ్ ఉపవాస దీక్ష. రైట్. డీటాక్స్ అనేది ఎప్పుడైతే చెప్తున్నారో, ఫాస్టింగ్ అని చెప్తున్నారో, దయచేసి ఆ రోజు ఏమి తినొద్దు. ఒకరోజు ఎంచుకోండి. మీరు ఇంట్లో ఉన్న రోజు ఒకటో రోజు ఎంచుకోండి. ప్రశాంతంగా ఉన్న రోజు ఒకరోజు ఎంచుకోండి. వీలైనంత వరకు ఏమి ఇవ్వద్దు. చప్పటి కూడి మాత్రం తాగండి. కొంచెం నీళ్ళు తాగండి, పాలు తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి. అంతే ఆ రోజుకి డీటాక్స్ ఇవ్వండి. వండిన పదార్థాలు, ఉడకబెట్టిన పదార్థాలు, ఏపుడు పదార్థాలు అబ్బా! అన్ని పదార్థాలు మీరు బాడీలోకిస్తే అది ఎలా అరుగుతదండి? అందుకని ఉపవాస దీక్షలు పెట్టారు. మీరే మీ లోపల ఉండే గూండాగాడిని రెచ్చగొట్టాలి. సార్ చాలా తప్పులిస్తున్నా, ఇక నేనివ్వను అని చెప్పేసి మీరు ఉపవాస దీక్షలు చేయాలి. ఫ్యాటీ లివర్ కోసమైతే గ్లూటాథైన్. గ్లూటాథైన్ తీసుకోవాలి. గ్లూటాథైన్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ యాంటీ ఆక్సిడెంట్, గ్రేట్ యాంటీ ఆక్సిడెంట్స్. సో, బాడీ విటమిన్ సి ఈస్ వెరీ వండర్‌ఫుల్. విటమిన్ సి ఎప్పుడైతే బాడీకెళ్తుందో అరుగుతది. సరే మీకొకటి తెలుసా? ఎప్పుడైనా మీరు నార్త్ సైడ్ ఎళ్ళగానే వాడు ఎప్పుడైతే చపాతీలు పెడతారు గదా! రొట్టెలు పెడతారు కదా! అప్పుడేం చేస్తారు? నిమ్మకాయ ఏస్తారు, ఉల్లిపాయ ఏస్తారు, పచ్చిమిరపకాయలేస్తారు, ముల్లంగి ఇస్తారు. ఇవే మీ చపాతీని అరిగిస్తాయి. అంత గ్లూటెన్ సిస్టమ్‌ని అరిగించాలి అంటే మీరు కంపల్సరీ నిమ్మకాయ పిండుకోవాలి. ఆ నిమ్మకాయని దాని మీద బాగా రుద్ది ఏదైతే పన్నీర్ బటర్ మసాలా ఇస్తాడో, ఇంకేమైనా కర్రీ ఇస్తాడో అవంతా దాబాల్లో నిమ్మకాయలిస్తారు. నింబులేకి ఉల్లిపాయలు తినాలి. పచ్చి ఉల్లిపాయలు అలా పిండుకొని తింటారు. అది న్యూట్రల్ చేసే ఫుడ్. మీ చపాతీని న్యూట్రల్ చేసే ఫుడ్. ఇంత మసాలాని న్యూట్రల్ చేసే ఫుడ్. అయిన తర్వాత ఏం చేయాలి? మజ్జిగ. మంచి మజ్జిగ లస్సీ కింద మజ్జిగ చాజ్ లేకియా అంటాడు. ఇంత గ్లాస్ తాగుతాడు. అది తీసుకోవాలి గానీ, మీరు మొత్తం చపాతీలు తెచ్చుకొని పన్నీర్ బటర్ మసాలా ముక్కలు చీదుకొని తినడమా? ముక్కులు చీదిందంటే అది లివర్‌కి ఎఫెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా. మీరు తినే పదార్థంలో ఈరోజు తింటున్నారు, హాయిగా తిన్నారండి. హాయిగా తిన్న తర్వాత ఏమనిపించలే. చేతులు కడుక్కున్నంత వరకు ఏమనిపించట్లేదు. చెమటలెక్కలేదు మీకు, పర్లేదు. అర్థమైందా? ముక్కులు కారట్లేదు. మీ ఫుడ్ మంచిది. హాయిగా ఉంది. లేచిన తర్వాత లేవాలనిపించింది హాయిగా. భుక్తాయాసం కాకుండా ఉంది.
రైటా? అప్పుడు మీరు తిన్న పదార్థం హాయి. ఎప్పుడైతే మీరు భోంచేస్తున్నప్పుడు చెమటలు కారినా, అరిపాదాలు ఆయాస పడిపోతున్నా, అరిపాదాల నుంచి చెమటలొచ్చేస్తున్నా, మీకు ఎక్కువ పడుతుందో, ఒళ్ళంతా వేడి ఎక్కువైపోతున్నా, ముక్కు కారుతున్నా, మీరు తింటున్నప్పుడంతా ఆవేశపడుతున్నా, తినేసిన తర్వాత భుక్తాయాసంతో పడుకున్నా, దట్ ఈస్ వరస్ట్ ఫుడ్ అండ్ యూ హావ్ ఎ ఫ్యాటీ లివర్ టూ. లివర్ ఫ్యాట్ వచ్చేసినట్టే ఆలోచించాలి. 3 ఫ్లోర్‌లు ఎక్కితే మీకు వచ్చేసింది అంటే, మీకు ఫ్యాటీ లివర్ ఉన్నట్టు. రైట్? ఆయాస పడిపోతున్నారు. ఒక గేమ్ ఆడుతున్న క్రికెట్ ఆడుతున్నారు. అంతే 4 ఓవర్లు వేసేసరికి పడిపోతారు. 2 రన్నింగ్‌లు చేసేసరికి పడిపోతారు. మళ్ళీ బై రన్నర్ కావాలి. సార్ మీకు ఆల్రెడీ గ్రేడ్ 2 వచ్చిందండి. 40 ఏళ్ళకి మీకు ఆల్రెడీ ఫ్యాటీ లివర్ వచ్చింది. ఇంకేం ఉంటారు? ఇంకేం తినగలరు? స్పైసెస్ ఆపాలి, చప్పటి ఫుడ్ తినాలి, ఉపవాసాలు ఎక్కువ చేయాలి. ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి. బాడీలో ఏ షుగర్స్ ఇవ్వకూడదు. దిస్ ఈజ్ కాల్డ్ లేకపోతే ఒకరోజు టపా. సో, అది ఎందుకు చెప్తున్నా ఇవన్నీ నువ్వు? బాడీలో ఉండాల్సిన కొవ్వుల పదార్థాలన్నీ మీరు అధికంగా ఇచ్చేశారు. ఆల్రెడీ ఫ్యాట్స్ ఉన్నాయి. ఇంకా డబుల్ ఫ్యాట్ ఇచ్చారు ఎల్‌డిఎల్. ఏదో ఈ మధ్యన చెప్తున్నారని చెప్పేసి మంచి గానుగునోళ్ళు. గానుగునోళ్ళు ఎవడు తినాలండి? అందరూ తినాలా? తినడం కాదు. కానీ ఎవడైతే అరిగించుకోగలడో వాడు తినాలి. కాయ కష్టం చేస్తాడు. మంచిగా వస్తాదులు ఉండేవాడు గానుగునోళ్ళు తినాలి. అందరి చేతుల్లో డబ్బులున్నాయని కొనుక్కొని తినేస్తున్నారు. ఇప్పుడు అన్నీ ఫ్యాటీ లివర్సే. సరే తిన్నారండి. ఎంత తిన్నారు? నెలకి, 2 నెలలకి 1 లీటర్ వాడుతున్నారా? కాదు. దేవి పడేస్తున్నారు గదా! అప్పడాలకి, వడియాలకి, పూరీలకి, వడలు అబ్బో! ఇన్ని రకాలుగా అన్ని దేవి దేవి తినేస్తున్నారు. పిండుకొని తినేస్తున్నారు. ఒక్కొక్క వడల పిండితే ఇంతింత నూనొస్తుంది. అరగాల? అంత నూనె కాదండి. రోజుకి ఒక 1, 2 ఎంఎల్ అరగడానికే చాలా కష్టపడుతది బాడీ. మీరు ఇంతంత నూనెలేస్తుంటారు. అందులో మసాలాలేస్తుంటారు. బాడీ ఆ మాంసం అరగడానికే చాలా టైం పడతది. మళ్ళీ నూనె ఏసేసి పిండి పిండి రుచికి బావుంటది కిందన ఒకటి. మీరు కాదండి తినేది. మీ ఒంట్లో బాడీ మీ పొట్టని తింటది. ఇంటెస్టైన్ తింటది. నోరు వరకు నాలుక బావుంటది. నాలుక కిందనే అసలు భాండాగారం ఉంది. ఇయన్నిటికి ఫ్యాటీ లివర్. సో, ఫ్యాటీ లివర్‌కి బెస్ట్ మీరే డీటాక్స్ చేసుకోవాలి. ఒకటి ఉపవాసం. రెండోది ప్రాపర్ ఎక్సర్‌సైజు. చెమటలు ఎక్కువ పట్టాలి. ఎక్సర్‌సైజ్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అభ్యంగనాలు చేసుకోవాలి. మసాజ్ చేసుకోవాలి. ది బెస్ట్ చెప్పాలంటే వమన విరేచనాలు. విరేచనం సిస్టమ్ నీట్‌గా ఉంచుకోవాలి. ఆయుర్వేదంలో ఎప్పుడో విరేచనాల గురించి చెప్పారు. సో, విరేచనం నీట్‌గా ఆగకుండా, కమ్మోడుగా ఆగకుండా, ఇబ్బంది పడకుండా వస్తుందంటే ఫ్యాటీ లివర్ లేనట్టే. కాలేయం చిన్నది కాదు. గాల్ బ్లాడర్ స్టోన్స్ తీసేస్తున్నారు. దీనన్నిటికి ఇంకో పెద్ద విషయం అంటే 7 గంటలు, 8 గంటలు నిద్ర. నిద్రలోనే అన్నీ తగ్గుతాయి. పడుకునే ముందు హెవీగా తినొద్దు. ఉదయం కావాలంటే హెవీగా తినండి. మధ్యాహ్నం హెవీగా తినండి. కానీ సాయంత్రం మాత్రం తినేది చాలా లైట్ ఫుడ్ తీసుకోండి. ఉప్మాలు తీసుకోండి, జావాలు తీసుకోండి, పాయసాలు తీసుకోండి. కొంచెం ఏదైనా ఇంట్లో చేసే పాయసాలు లైట్‌గా ఉండే జావలు గానీ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేవి, పీచు పదార్థాలు ఎక్కువ ఉండేవి తీసుకుంటేనే మీ లివర్ మీరే కాపాడగలరు. లివర్ మిమ్మల్ని కాపాడలేదు చాలా. తను ఎంత కష్టమైనా చేస్తది గానీ, హ్యాండ్స్ అప్ అయిపోతే మాత్రం చేయదు. సో, వీలైనంత వరకు మీ లివర్‌ని మీరు హాయిగా జాగ్రత్తగా కాపాడుకొని, ఇంకా చెప్పాలంటే మాలాంటోళ్ళకి మీ లివర్‌ని ఇచ్చేస్తే మేము హాయిగా డీటాక్స్ చేసేసి, ఎలా తినాలి? ఏమేం తినాలి? ఏం తింటే మీకు వచ్చింది రోగం? ఏది తినకపోతే రోగం తగ్గుతది గూడా అని చెప్తాం. కూర్చొని బెట్టి ప్రశాంతంగా. మందులు గాదు. ఆహారంలోనే మార్పులు. ఆహారంలో మార్పులు, వ్యవహారంలో మార్పులు చేస్తే లివర్ తగ్గుతది. ఆల్రెడీ ఫ్యాటీ లివర్‌తో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఎంతైనా ఇంత గాని లివర్ ఉన్నా గూడా మిమ్మల్ని కాపాడుతది. వేరే వాళ్ళు లివర్ పెట్టుకున్నా కాపాడుతది. కానీ వీలైనంత వరకు ఆ స్థితి వరకు వెళ్ళొద్దు. మీ లివర్‌ని మీరే డీటాక్స్ చేసుకోండి. మార్గాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్కారం.